ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాలపై ఒక వివాదం రేగుతుంది, ముఖ్యంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ హయాంలో అమరావతి ప్రాంతంలో R5 జోన్లో దాదాపు 50,000 మంది పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలని రద్దు చేసిన నిర్ణయం ఒకటి కాగా, రెండవది అమరావతి నిర్మాణాల అలంకరణ పనుల కోసం ఏకంగా 2,548 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగా సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. క్యాబినెట్ నిర్ణయాలు చూశారు కదా, నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశమైంది, కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దాదాపు చాలా నిర్ణయాలుపై ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అలంకరణ పనులు అంటే ఏదైతే నిర్మాణాల పనులు కావు, నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆ టవర్లు ఏదైతే నిర్మించదలిచారో ఆ టవర్లకు కానీ లేదా ఆల్రెడీ ఉన్నటువంటి నిర్మాణాలకి ఫ్రంట్ గ్లాస్ కవరేజ్, గ్లాస్ లాగా అద్దాలు, ఇలా డెకరేషన్ పనుల కోసం ఏకంగా 2,548 కోట్లు కేటాయిస్తూ పరిపాలనాపరమైనటువంటి అనుమతులకు సంబంధించినటువంటి క్యాబినెట్ తీర్మానం. ఓవైపు మెడికల్ కళాశాల నిర్మాణానికి 1000 కోట్లు లేక ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తున్నటువంటి వైనం. ఇక్కడ ఇది పరిస్థితి. ఏం చెప్తారు? అయితే దీంట్లో మనం మొదటి నుంచి చూస్తే అండి, ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలో ఖర్చు పెట్టి దాని నుంచి దోచుకునే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా అభివృద్ధి చేద్దాం లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నెరవేర్దాం అనేది లేదండి. గతంలో తెచ్చిన మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆపేశారు. అలాగే ఏది కూడా ముందు తీసుకెళ్లే ప్రయత్నం వీళ్ళు చేయట్లేదు. దానికి కారణం ఈ పేరంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ వస్తుందో అని. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, వైజాగ్లో ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో MOU జరిగింది. కానీ ఇది ఇప్పుడు మళ్ళీ ఓపెనింగ్ కార్యక్రమం పెట్టి ఆ క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమంలో ఉన్నారు. సో అలాగే వీళ్ళు అమరావతిలో లక్షల కోట్ల రూపాయలండి. మీరు చూసుకుంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా SFT 4,000 మెట్రో సిటీస్లో కూడా జరుగుతూ ఉంటే వీళ్ళు 12,000 రూపీస్ మనకి ఛార్జ్ పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు మనం చూసాము. సో ఈ రకంగా ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఇంకా ఆ దోపిడీతో పోల్చుకుంటే ఈ అలంకరణ పేరుతో ఈ గ్లాస్ వర్క్ కోసం ఈ 2,000 పైచిలకు కోట్లు అనేది చాలా తక్కువే అని మనం అనుకోవచ్చు. ఓవరాల్గా అమరావతిలో అనేది దోపిడీనే జరుగుతుందండి. అక్కడ ప్రజలు లేరు, జనావాసం ఉన్న ప్రాంతం కాదు. మీరు చూసుకుంటే అదే గత గవర్నమెంట్లో చేసిన మిస్టేక్ ప్రజెంట్ నేను కంపేర్ చేస్తే అండి, గత గవర్నమెంట్లో ఏంటంటే అది ఒక జనాలు లేని ప్రదేశం, కానీ ఒక అమరావతి అని పేరు పెట్టి అసెంబ్లీ, హైకోర్టు అన్నీ కట్టారు. కాబట్టి దాన్ని ఒక రాజధాని ప్రాంతంగా వదిలేసి మిగిలిన ప్రాంతాలు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానులన్నీ మెన్షన్ చేయకుండా అభివృద్ధి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుండండి. వైజాగ్లో ఇప్పుడు ఆయనంటే ఇన్స్టెంట్గా లక్షల కోట్ల రూపాయలు మనం ఒక దగ్గర ఖర్చు పెట్టడం ఎందుకు? ఆల్రెడీ ఉన్న సిటీస్నే డెవలప్ చేద్దాము అని వైజాగ్లో ఇప్పుడు కంపెనీలు రావడానికి అనుకూలంగా ఉన్న ప్లేస్ అని అదొక రాజధాని అని, న్యాయ రాజధాని అని, కర్నూలు అని ఈ రకంగా చెప్పడం జరిగింది. కానీ అది ఈ మీడియా ఛానల్స్ విపరీతంగా వాళ్ళకి సపోర్ట్గా ఉండటం, మాట్లాడితే వాటిని చర్చకి తీసుకురావటం, ఆ చర్చ పెట్టి ప్రజల్లో ఒక ఒపీనియన్ పంపించడం ఇదే కరెక్ట్ కాదన్నట్టు చేయడం వల్ల మనకి గత గవర్నమెంట్ మీద వ్యతిరేకత క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అండి. అటు ఇప్పుడు ప్లాన్ B కింద మావుగాని అన్నారు. ఇప్పుడు మచిలీపట్నం, వైజాగ్, మన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి. సో ఇక్కడ ఆల్రెడీ జనావాసం ఉంది. ఒక క్యాడర్ కింద దీన్ని డెవలప్ చేస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండదని చెప్పి ఆయన ఒపీనియన్ చెప్పడం జరిగింది ప్లాన్ B కింద. కానీ వీళ్ళు చూడండి, కాదు మేము అక్కడే డెవలప్ చేస్తాం అని రీసెంట్గా మన చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ కూడా చూస్తే ఆయన 2019లో నన్ను ఓడించారు, ఓడించకపోతే నేను ఈ రాజధానిని ఇది చేద్దును అది చేద్దును అని చెప్తున్నారు. కానీ ఆయన అది ఒక్కదాని గురించే మాట్లాడుతున్నాడు తప్పితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పనుల గురించి ఏ డెవలప్మెంట్ వర్క్ గురించి మాట్లాడట్లేదు. మెడికల్ కాలేజీలు కానీ, లేకపోతే ఫిషింగ్ హార్బర్లు కానీ, లేకపోతే నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ కానీ,
ఇలాంటివి కూడా ఆయన మాట్లాడట్లేదు. ఒక అమరావతి గురించే మాట్లాడారు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల దోపిడీకి అవకాశం ఉంది కాబట్టి మనం దాని గురించే ఆయన ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, మనకు కనిపిస్తుంది డిస్కషన్లో. అంటే ఇక్కడ మెడికల్ కళాశాలలు నిర్మించడానికి 1000 కోట్లు లేవని చెప్పి చేతులు ఎత్తేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలి అని చెప్పి పీపీపీ విధానాన్ని తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. మెడికల్ కళాశాల అందరికీ అవసరం, కానీ ఇక్కడ అలంకరణ పనులకి 2,548 కోట్లు. అలంకరణ గారు ఎన్ని లక్షల కోట్లు అయినా అప్పు చేస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 20 నెలల్లో. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అన్ని తాకట్లు పెడతారు, అప్పులు చేస్తారు. ఇప్పుడు ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి 2,000 కోట్లు అంత ఎస్టిమేషన్ వేశారు. ప్రజా వ్యతిరేకత రావడం వల్ల దాన్ని మళ్ళీ డ్రాప్ అయ్యే పరిస్థితి. వీళ్ళు ఏంటంటే ప్రజలకి చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు కానీ లేకపోతే మిగిలిన డెవలప్మెంట్ వర్కులు కానీ డబ్బులు ఉన్నవండి. వీళ్ళు దోపిడీ చేసే వాటికి మాత్రం వీళ్ళు ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లైనా అప్పులు తీసుకొచ్చి ఆ వర్క్ పేరుతో దోపిడీ జరుగుతుంది. ఈ లాయర్లకు చూడండి, కోట్ల రూపాయలు ప్రజాధనం లాయర్లకు పోస్తున్నారు. నిన్న కూడా లోద్రా గారికి ఎన్ని కోట్లు రిలీజ్ చేశారని 55 లక్షలు మనం చూసాం. ఇప్పుడు వరకు ఆయనకి 10 కోట్ల రూపాయలు పే చేశారు అటు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళకి కావాల్సిన వర్క్లు చేసుకోవడానికి కావాల్సిన లక్షల కోట్లు ఉంటాయండి. దోపిడీ చేయడానికి కోట్లు ఉంటాయి, ప్రజలకు చేయటానికి మాత్రం వీళ్ళు డబ్బు లేదంటారు. ఆరోగ్యశ్రీ సవ్యంగా అందట్లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ చాలామందికి చెల్లించగా గత గవర్నమెంట్లో పే చేయలేదు కాబట్టి మేము పే చేయము, అయ్యి మాకు సంబంధం లేదన్నట్టు నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడిన పరిస్థితి. డబ్బులు లేక స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థి ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్లు రిటర్న్ చేయరు. సర్టిఫికేట్లు రాకపోతే వాళ్ళు ఎక్కడికి జాబ్కి వెళ్ళలేరు, లేకపోతే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళలేరు సర్టిఫికేట్ లేకపోతే. అలాంటి పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే వీళ్ళకి మాత్రం వేల కోట్లు దోపిడీ చేసుకోవడానికి ఉన్నాయి డబ్బులు. ఇక అదే క్యాబినెట్లో ఇంకో వివాదాస్పదమైనటువంటి నిర్ణయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1924 మధ్యలో ఇదే అమరావతి ప్రాంతంలో R5 జోన్లో దాదాపు 50,000 మంది పేదలకు ఇళ్ళు ఇచ్చారు. ఇప్పుడు నిన్న క్యాబినెట్ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అనే ఒక కారణంతో, అంటే ఈ పేదలు అక్కడ నివసిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని ఆ 50,000 ఇళ్ల పట్టాలని రద్దు చేస్తూ దానికి సంబంధించినటువంటి జీవో నెంబర్ 56ని కూడా వెనక్కి తీసుకుంది. అంటే ఇక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని ప్రభుత్వం చెప్పడం వెనక ఉద్దేశం అమరావతి అనేది కేవలం ధనికులకైనా పేదలకు కాదా? దీని గురించి చెప్పే ముందంటే ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కూడా ఇలా అనేక రకాల కేసులు వేసి వాటిని అడ్డం పడి పలానా ఏరియాలో వేస్తున్నారు లేకపోతే చెరువుల్లో వేస్తున్నారు అక్కడికి అల్లరి చేసి పేదవాడికి స్థలాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. తర్వాత సెంటు స్థలం వేస్తున్నారని కూడా ఇవి టీడీపీ వాళ్ళ మీడియా ఛానల్స్ పెట్టుకునే ఒక విష ప్రచారం. అక్కడ అసలు ఏమీ లేని వాడికి ఇల్లు కట్టుకున్నవాడు ఇదిగో మేము సెంటు స్థలంలో కూడా మేము ఇల్లు కట్టుకున్నాం బాగానే ఉందని ఎంతమంది ముందుకు వచ్చి చెప్పినా సరే వీళ్ళు అది ఒక బురద జల్లే కార్యక్రమం కింద చేశారు. అదంతా చేసిన తర్వాత అమరావతిలో కూడా మీరు 50,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఒక అమ్మాయి ప్రెస్ ముందుకు వచ్చి ఆవిడ ఆనందాన్ని వ్యక్తపరిస్తే ఆవిడ్ని విపరీతంగా క్రిటిసైజ్ చేసి ట్రోల్ చేశారు. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి మనం చూసాం. ఆ పిల్లలు అనాథలు అయిపోయారు, తల్లి లేని పిల్లలు అయిపోయారు. ఇంత వరస్ట్ కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వం అప్పుడే చంద్రబాబు కూడా అనేవారు ఇది అమరావతి దేవతలు ఉండే ప్రదేశం అన్నట్టు. ఆయన ఒక్కడే దేవుడు అన్నట్టు, ఆయనతో పనిచేసేవాళ్ళు దేవుళ్ళు అన్నట్టు ఆ రకమైన భావంతో ఈయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అమరావతి ప్రాంతం గురించి. సో ఈయన పేద ప్రజల వైపు ఎప్పుడూ లేరు చంద్రబాబు గారు. అలాగే ఇప్పుడు కూడా ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని మొత్తం రద్దు చేశారు. ఆయన వచ్చే ముందే చెప్పాడు నేను ఇవన్నీ రద్దు చేస్తానని. ఇచ్చేటప్పుడే ఆయన ప్రెస్లో చెప్పిన. అయినా సరే అమరావతి ప్రజలకు నిజంగా బుద్ధి లేదనుకోవాలి. వాళ్ళని అక్కడ 100,000 మెజార్టీతో గెలిపించారంటే వాళ్ళు ఏమనుకోవాలి పాపం. ఓ పక్క నుంచి మనం స్థలాలు ఇచ్చి పొలాలు ఇచ్చి బాధపడుతున్నారు అనుకోవాలా, లేకపోతే ఈ రకంగా సపోర్ట్ చేసిన పార్టీలని ఓడించారని చెప్పి మనం జాలిపడాలా?
ఏం చేయాలండి, అంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పేద ప్రజలు ఇప్పుడు అమరావతిలో అసలు జనం లేరని ఒక పక్కన, అలాంటి ప్రజలు లక్షల కోట్లు పెట్టి ఏం చేస్తారని మాట్లాడుతుంటే, మరి ఇలాంటివన్నీ కూడా అంటే రాజధాని అంటే ఒక ధనికులతో కాదండి. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కూటమిలో ఉండేవని మాట్లాడకపోవచ్చు, కానీ గతంలో ఆయన కూడా అన్నారు ఇది ఒక వర్గానికి లేకపోతే ఒక కులానికి చెందిన అమరావతిలాగా ఉంది, ఇది ధనికుల అమరావతిలాగా ఉంది, ఇది పేదవాడు అమరావతిలాగా లేదని చెప్పి ఆయన కూడా గతంలో మాట్లాడటం జరిగింది. మరి పరిస్థితి చూస్తుంటే అలాగే కనపడుతుంది. మరి ఇప్పుడైనా ఆయన మాట్లాడాలి కదండి, ఇది పేద ప్రజలకు ఆయన వాస్తవానికి ఇప్పుడైతే సైనసైటిస్ ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్లో ఉండవచ్చు, కానీ కీలకమైన నిర్ణయాలు క్యాబినెట్ ఎప్పుడు తీసుకున్నా ఆయన గైర్హాజరైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ఈ అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. ఈయన గైర్హాజరీలోనే కీలకమైన నిర్ణయాలన్నీ, వివాదాస్పద నిర్ణయాలన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక ఇంటెన్షనల్గా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రిలేటెడ్గా ఎలాంటి నిర్ణయాలు జరిగినా మెజారిటీ నిర్ణయాల్లో ఈయన కొంచెం గైర్హాజరయ్యే కనబడుతుంది. తర్వాత ఈయన దాన్ని అపోజ్ చేసాడు అన్నట్టు కొన్ని ఛానల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం న్యూస్, తనకి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. కానీ ఈయన ప్రతిదానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పోనీ ఆయనకి ఏమన్నా ఇంట్రెస్ట్ లేకపోతే ఎక్కడన్నా ఒక ప్రెస్ మీట్లో అయినా మనకు తెలుస్తుంది కదా, ఇంకో సోర్సెస్ నుంచి అయినా మనకు అలాంటి భావం తెలుస్తుంది కదా. కానీ ఎక్కడా కూడా మనం ఇలాంటి ఎక్కడ కూడా చూడలేదు మనం. ఆయన ఏంటంటే ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ షేర్ ఉన్నది గెలుపుకి. సో అలాంటి గెలుపుకి కారణమైన వ్యక్తిని, ఆయన గుడ్ విల్ని మనం ఎప్పుడూ కాపాడుకోవాలి. ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే దాన్ని అతను అపోజ్ చేస్తున్నట్టు మనం చూపించాలనే కాన్సెప్ట్ ఇక్కడ కనపడుతుంది. కానీ వాస్తవానికి ఆయన ఈ గవర్నమెంట్లో ఏది అపోజ్ చేసినట్టు మనకు ఎక్కడా కనపడలేదు. ఎక్కడా కూడా ఆయన ఏ విధంగా కూడా ఆయన పార్టీలోంచి కనీసం ఒక లెటర్ అయినా రిలీజ్ చేస్తారు, లేకపోతే ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులైనా పెడతారు ఏదన్నా ఎగెనెస్ట్ అతను కనిపిస్తే. మరి ఈ కూటమిలో అలాంటి నిర్ణయాలకు ఎగెనెస్ట్ ఎక్కడా కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేసింది లేదు. అంటే ఈయన కంప్లీట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే మాత్రం. సో ఇక వైఎస్ జగన్ ప్రతిపాదించారు కదా మాబిగన్ అని చెప్పి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏరియాల్లో ప్లాన్ బి కింద పరిశీలిస్తే ఆల్రెడీ సస్టైనబిలిటీ దాదాపు 35 లక్షల జనాభా ఉన్న ప్రాంతం అని చెప్పి ప్రకటించిన తర్వాత మొదటి 2 రోజులైతే ట్రోలింగ్ నడిచింది. తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. సో ఇదంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కదా, ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన వైఎస్ జగన్ తీసుకొచ్చిన తర్వాత రైట్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి గుంటూరు రియల్ ఎస్టేట్ ఏదైతే వ్యాపారాలు గతంలో స్టార్ట్ అయ్యి స్తబ్దుగా ఉండి ఉన్నాయో వాటిలో ఏమైనా కదలిక మూమెంట్ వచ్చిందా ఆ ఏరియాలో? నేను రియల్ ఎస్టేట్ చేయనండి యాక్చువల్గా. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి కూడా ఈ మనీ ఫంక్షనింగ్ లేదండి ప్రజల దగ్గర. మనీ రొటేషన్ లేదు అసలు. సో అన్ని బిజినెస్లు కూడా అండి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బిజినెస్లు డల్గా ఉన్నాయి. అసలు రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంకా డల్ అయిపోయింది. అయితే జగన్ గారు మావిగారిని ప్రతిపాదించడానికి నా పర్సనల్ ఒపీనియన్, అంటే నేను కొంచెం అబ్జర్వ్ చేసిన వాడిగా, ఆయన ఏంటంటే ఈ అమరావతిలో ఆయన ఒకటే ఒపీనియన్ అండి, ఇందాక చెప్పుకున్నట్టు లక్షల కోట్ల రూపాయలు ఒక దగ్గర ఈ రాజధాని డెవలప్మెంట్ అయితే కొన్ని సంవత్సరాలు, మన హైదరాబాద్ డెవలప్మెంట్ చూడండి, కేటీఆర్ గారు మాట్లాడారు, ఇదేదో ఒక వ్యక్తి కాదు, 1951లో 19 అప్పుడైనా చెప్పారు ఆయన, మన ఎయిర్ మన ఆల్మోస్ట్ 400 సంవత్సరాల పైన అయిపోయింది. 1951లో వేశారట దీనికి పునాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి ఏదో డెవలప్ చేసుకుంటూ వస్తే ఇప్పటికి అయిందంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది, దగ్గర 436 సంవత్సరాలు ఎన్నో పట్టిందని మన కేటీఆర్ గారు చెప్పారు. ఇది హైదరాబాద్ కదా, హైదరాబాద్ 1591 నుంచి ఇప్పటికీ ఇంతవరకు డెవలప్ అయింది. అలాగే అక్కడ కూడా అన్ని సంవత్సరాలు పడుతుంది. ఏదైనా కొంచెం ర్యాండమ్గా ప్రజలు ఇల్లు కట్టుకుని లేకపోతే కంపెనీలు పెట్టి ఇదంతా ఆర్గానిక్గా జరగాల్సిన పరిస్థితి అండి.
అదే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏ సిటీ అయినా సరే డెవలప్ అవుతుంది తప్ప రాత్రికి కానీ ఒక కాదు. ఏడాదిలో 2 ఏడాదిలో 3 అయ్యే ఏడాదిలో పరిస్థితి కాదు. మాక్సిమం 10 ఏళ్ళలో కూడా ఎక్కడ డెవలప్ కాదు. సో ఇన్స్టెంట్గా పిల్లలకి కంపెనీలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా అదర్ సిటీస్ని కొంచెం ఎన్నుకోవాల్సిన పరిస్థితి. అలాంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ని తీసుకున్నారు. సరే మళ్ళీ రాయలసీమ వాళ్ళు మాకేం చేయట్లేదు అంటారని అటు న్యాయ రాజధాని అని 3 రాజధానుల కాన్సెప్ట్ ఆయన అలాగా ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకుండా దాంట్లో మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి సిటీస్ని అనే కాన్సెప్ట్తో ఆయన పెట్టారు. కానీ వీటిని తెల్లారులేస్తే బ్యాడ్గా ప్రచారం చేసి 3 రాజధానులన్నీ వెటకారం చేయడం, క్రిటిసైజ్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ వచ్చి దాన్ని ఆ రకంగా మీరు బ్యాడ్ చేయడం వలన ప్రజలకు అది 3 రాజధానులు అనేది ఎక్కువ రీచ్ కాలేదేమో అని మొన్న ఎన్నికల రిజల్ట్ని బట్టి కొంత ఓడిపోయినట్లో కొన్ని ఉంటాయి కదా, కొన్ని చెక్ చేసుకునే కాన్సెప్ట్లో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చుదండి. సో అలాంటి పరిస్థితుల్లో ఈయనకి ఇప్పుడు కూడా అక్కడ లక్షల కోట్లు పెట్టి ఈ రకమైన వేస్ట్ చేయడం, ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే దాని బదులు ఈ ఆల్రెడీ డెవలప్డ్ ఈ 3 సిటీస్ ఒక క్యాడర్ కింద డెవలప్ చేసుకుంటే కొంచెం రోడ్డుకి అటు ఇటు హైవేస్ పక్కన కొంచెం ఐటీ పార్క్లు డెవలప్ చేసుకుంటూ వెళ్తే కొంచెం తక్కువ పెట్టుబడితో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా? నా ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో అయితే అంత ఏమీ డెవలప్మెంట్ లేదండి. అంత రియల్ ఎస్టేట్ అయితే సిచ్యువేషన్ బాగాలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రేట్లు ఏంటంటే యాక్చువల్ ప్రైస్ కన్నా ఎక్కువ చెప్తున్నారండి. అదొకటైతే కొనే పరిస్థితుల్లో మెజారిటీ జనాభా లేకపోవడం అన్ని ప్లేస్లు అండి త్రూఅవుట్ స్టేట్ రియల్ ఎస్టేట్ అయితే అసలు బాగాలేదు ఓవరాల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియామకం జరిగింది. ఈ నియామక సభలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2029లో కూడా మా పార్టీ అభ్యర్థి సీఎం అని. అంటే ఈ వ్యాఖ్యలు ఆయన చేయడం వెనుక ఆయన చేయడంలో తప్పుంది అనట్లేదు, కానీ అది చేయడం వెనుక గతంలో పవన్ కళ్యాణ్ వెంట కాపులు నడిచినప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన వాళ్ళలో ఒక బలమైన కోరిక కాపుల్లో ఉంది. మీరు మొన్నటి వరకు జనసేనలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు. ఆ కారణంతో మద్దతు ఇచ్చారు 2024లో. అంటే ఇక్కడ కాపులకి చెక్ పెట్టేందుకు, కాపుల్లో ఉన్నటువంటి ఆలోచనకు చెక్ పెట్టేందుకే ఈయన వ్యాఖ్యలు చేశారా? యాక్చువల్ నాకు మొన్న మీటింగ్లో కొంచెం కామెడీ అనిపించింది. ఏంటంటే లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం అయింది. తర్వాత పయ్యావుల కేశవ్ గారు ఇన్వైట్ చేసి కొంచెం తన స్పీచ్ ఇవ్వమని చెప్పి అడిగారు. స్పీచ్ ఇవ్వమన్నప్పుడు జనరల్గా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన వ్యక్తి అన్నట్టే. మరి అతన్ని ఇన్వైట్ చేసినప్పుడు హర్షధ్వానాలతో చెలరగిపోవాలి అందరూ కూడా, ఏళ్ళలో క్లాప్స్ కేకలు, ఈ రకమైన వాతావరణం ఉండాలి. అసలు అలాంటి వాతావరణం లేదు. పైగా ఆయన మైక్ ముందుకు వచ్చి భోజనం చేయలేదు, అరవలేదు, చప్పట్లు కొట్టలేదు, అందరూ భోజనం చేయలేదు అన్నట్టు అడిగారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఆయన్ని అక్కడ పార్టీ వ్యక్తులే యాక్సెప్ట్ చేయలేదు అనిపించింది అక్కడ వాతావరణం చూస్తే. తర్వాత మొన్న కూటమిలో కళ్యాణ్ గారు ప్రధాన భూమికి పోషించారన్నది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. తక్కువ సీట్లు తీసుకున్న తర్వాత నామినేటెడ్ వస్తాయని జనాలను నమ్మించిన, లేకపోతే ఏదో రకంగా ప్రజలను అయితే కన్విన్స్ చేశారు ఆయన. అది కూడా ఇంకోటి ఏంటంటే అంతకుముందు ఒక మచిలీపట్నం దగ్గర ఆవిర్భావ సభ జరిగింది. దాంట్లో మీ మనసులో ఏది ఉందో నాకు తెలుసు, నేను అది నెరవేరుస్తాను, నాకు వ్యూహంలో నాకు వదిలేయండి, నేను అన్నీ మీకు అనుకూలంగా చేసుకుంటూ వెళ్తాను, మీరు దాని గురించి టెన్షన్ పడొద్దు అన్నారు. అంటే కాపులు అందరూ ఏంటంటే ఇతనికి ఒక ఆపర్చునిటీ కావాలని కొంచెం ఆలోచించారు. సో చంద్రబాబు గారికి కూడా అంత ప్రజల్లో ఏమీ మైలేజ్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో కూటమిలో వెళ్తున్నారు కాబట్టి ఇతను ఒక 1 year 2 years సీఎం సీట్ తీసుకుంటాడనే భావంతో ఈ టీడీపీ పార్టీ అంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఎన్నో కుటుంబాలు కూటమికి ఓటేసాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక 6 నెలలు, ఒక 1 year అయినా ఏదో సీఎం చేస్తారు కమింగ్ ఎలక్షన్కి వెళ్ళే బిఫోర్ అని. కానీ పల్లా శ్రీనివాస్ గారి మెసేజ్ చూస్తే ఆయన ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అధ్యక్షుడిగా ఉండి వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్ ఏమీ లేకుండా పార్టీ వాయిస్ కాకుండా అయితే తను ఓపెన్గా అయితే మాట్లాడ్డు. సో ఆయన కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇచ్చాడో అలాంటి పరిస్థితి ఇప్పుడు కూడా లేదు, కమింగ్ కూడా ఉండదు. సో మన పార్టీ అభ్యర్థే సీఎంగా ఉంటాడు. ఎన్ని పార్టీలు కూటమిగా వచ్చినా సరే, అటు బీజేపీ కానీ జనసేన కానీ ఇంకొక ఏ పార్టీలను కలుపుకున్నా
కూటమిలో మన పార్టీ అభ్యర్థి సీఎంగా ఉంటారు, క్యాడర్ అంతా మనం పనిచేయాలి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మాలాంటి వాళ్ళని కొంచెం రిలీజ్ అయిపోయాం. ఈయన టీడీపీ కోసమే పనిచేస్తున్నారు ఈయన, సో ఫర్దర్గా కూడా వాళ్ళతోనే ట్రావెల్ అంటున్నారు ఓపెన్గా, సో మనం ఇక్కడ ఉండడం వేస్ట్ అని. ఇంకా మిగిలిన వ్యక్తులు కూడా ఇప్పుడు తెలుసుకోవాలి వాళ్ళు కూడా, అంటే పరిస్థితి ఎలా ఉందని. కొంతమంది ఏంటంటే ఈ గవర్నమెంట్లోనే మేము ఎక్స్పెక్ట్ చేసాం, అది అవ్వలేదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ అయినా ఎలక్షన్ ప్రచారంలో ముందు హామీ ఇస్తారు అనే భావంతో చాలామంది డిస్కషన్ అలా వ్యక్తపరచడం చూశాను మా డిస్కషన్లో. సరే ఇప్పుడు ఏదో మెజార్టీ సీట్లు వాళ్ళకి వచ్చేది 135 130+ ఉన్నారు వాళ్ళు, ఇంకా హోప్ ఉండేది. సో ఇంకా హోప్ ఉండేది. నెక్స్ట్ టైము 2.5 లోకేష్ గారును తిన కలిసి చేసుకుంటారని ఒక ఎలక్షన్ హామీతో ముందుకెళ్తారని ఒక ఆలోచన అయితే నేను అబ్జర్వ్ చేశాను. డిస్కషన్ జరుగుతుంది కొంతమంది స్నేహితులతో. సో కానీ నిన్న ఆయన ఇచ్చిన మెసేజ్తో అసలు అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాలాంటి వాళ్ళు, ఆయనే 15 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన కింద పనిచేయడానికి, ఆయనతో కలిసి పనిచేయడానికి అనట్లేదు, ఆయన కింద పనిచేయడానికి నేను విల్లింగ్ ఉన్నాను, ఆయనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పిన గత వీడియోలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇక మాలాంటి వాళ్ళకి అర్థమైపోవచ్చు. ఇక మిగిలిన వాళ్ళు మరి అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళ లోకల్ పరిస్థితులను బట్టి ట్రావెల్ చేస్తారు, తెలుసుకున్న వాళ్ళు ఇక వాళ్ళ ఇష్టం. ఇక అలాగే ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కాపులు ఎలాంటి నిర్ణయం, కొంచెం వేరేలా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ఇప్పటికైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే వరకు పవన్ కళ్యాణ్ వైఖరి మారకపోతే ఇక కాపులు వేరు పవన్ కళ్యాణ్ వేరు అనే ఒక మెసేజ్ వస్తుంది కాపుల నుంచి. మీకేమైనా ఐడియా ఉందా దీని మీద? లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఈ కూటమి ప్రభుత్వంలో చాలా అన్యాయానికి గురవుతున్నారు ఈ జనసేన వాళ్ళు అయితే 100% వాస్తవం అండి. అది మనం ఏ పార్టీలో ఉన్నా వాస్తవం మాట్లాడతాం కాబట్టి ఆ ఇబ్బంది అయితే జరుగుతుంది కార్యకర్తలకి. సో నేను అనుకునేది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి పరిస్థితులను బట్టి 2020లో లోకల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ టైంలో టీడీపీకి జనసేన కలిసి వెళ్తాయి అని చెప్పి ఎక్కడా కూడా ఎలాంటి ప్రచారం లేదు, పార్టీ నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలా. కానీ లోకల్ ఎలక్షన్లో లోకల్ లీడర్స్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ జరుగుతాయి. సో అలాంటి టైంలో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి పోటీ చేశారు. అంటే ఒక 10 వార్డు మెంబర్లు ఉన్న దగ్గర జనసేనకు ఒక 2-3 ఇచ్చి ఒక 7 అంటే పార్టీని నిలబెట్టుకోవాలనే ఒక తాపత్రయంతో, కనీసం లోకల్ లీడర్షిప్ డెవలప్ చేసుకోవాలన్న కాన్సెప్ట్తో ఈ 2 పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వెళ్ళారు. కలవడం వల్ల కొంత అక్కడక్కడ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, లేకపోతే ఊరు ప్రెసిడెంట్లు ఇవన్నీ గెలిపించుకోవడం జరిగింది. సో ప్రజెంట్ నా అబ్జర్వేషను పార్టీలతో సంబంధం లేకుండా కిందున్న లోకల్ లీడర్స్, వైసీపీ క్యాడరు, జనసేన క్యాడరు ఈ ఎలక్షన్ కలిసి పనిచేసుకోవాలని ఒక రకమైన డిస్కషన్లు జరుగుతున్నాయి ఎక్కువ. నేను అబ్జర్వ్ చేసినంత వరకు జరుగుతున్నాయండి. సో ఈ పార్టీలతో సంబంధం ఉండదు. ఇక అదేలే లోకల్గా వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఇది ఇక్కడ మా మెంబర్ ఉంటాడు, మీరు పోటీ చేయొద్దు, మీకు ఓటేస్తాం, మీ దగ్గర ఉన్న కాడ మేము ఓటేస్తాం. ఈ ఒక రకమైన కాంప్రమైజ్తో లోకల్ ఎలక్షన్ జరిగిందనుకోండి, మెజార్టీ కూటమి టీడీపీ నాయకులు ఓడిపోతారండి. సో అలాంటి డిస్కషన్లు అయితే జరుగుతున్నాయండి 100% గ్రౌండ్ లెవెల్లో. ఎందుకంటే ఆ రకమైన అన్యాయానికి వాళ్ళు గురవుతున్నారు. సో ఇప్పుడు మేము వీళ్ళతో కొలాబరేట్ అయ్యి కొన్ని సీట్లైనా వాళ్ళతో గెలుచుకుంటే మేము పట్టు చూపించుకోగలం అనే ఒక రకమైన ధోరణితో అయితే ఉందండి. అయితే ఇక కాపులకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు కీలకమైనటువంటి పోస్టింగ్లు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా కాపు అని తెలిసిన తర్వాత ఒక రోజులో తీసేస్తున్నారు. విశాఖలో జరిగింది, తూర్పుగోదావరిలో కూడా జరిగింది అనేది ఇటీవల వినిపిస్తున్నమాట. నిజాలు ఏమున్నాయి? యాక్చువల్లీ నేను కొంత ఉద్యోగస్తులతో మాట్లాడుతూ, అంటే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే హ్యాబిట్ ఉందండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ జరుగుతుంది అనుకోండి, ఆ రిలేటెడ్ ఎవరికన్నా కాల్ చేస్తాను, చేసి ఏంటన్న పరిస్థితి అని ఒక 4-5 నుంచి కనుక్కుంటా. అలాగే ఉద్యోగస్తుల్లో ప్రాబ్లం ఏంటంటే, కమ్యూనిటీలో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే అండి, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టడం వల్ల వీళ్ళందరూ కీ రోల్స్లోకి వెళ్ళిపోతే కనుక ఒక కమ్యూనిటీ లైన్లో తీసుకుని అతనికి ఏమన్నా సపోర్ట్ చేస్తే ఎక్కువ పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారనే గత ప్రభుత్వాలు, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఇబ్బంది ఉందండి.
గతంలో 2014 టీడీపీ గవర్నమెంట్ ఉన్నా, తర్వాత ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నా ఆ రకమైన కాపులకి కొంచెం ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం అండి. ఇక అది మరి ఎప్పటికీ ఎవరు దాన్ని సాల్వ్ చేస్తారో తెలియదు. కళ్యాణ్ గారు అయితే చేసుకునే పరిస్థితి లేడండి. ఆయన పార్టీకి ఇప్పుడు నిలబడి జెండా పట్టుకునే కార్యకర్తలనే పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇక ఈయన తెలియకుండా పనిచేసి ఉద్యోగస్తుల్ని ఎలా పట్టించుకుంటారు? తర్వాత ఒక ఆయన ట్రాన్స్ఫర్ చేయడం, వీఆర్లో పెట్టడం, ఒక డిఎస్పి సూర్య గారు అని భీమవరం ఆయన పెట్టడంలో ఈయన కీలక పాత్ర ఉన్నది. అలా ఈయనే కొంతగా సరి చేయాల్సింది పోయి ఈయనే ట్రాన్స్ఫర్లు గురవుతుంటే ఇంకా వేరే ప్రభుత్వాలు ఎలా పట్టించుకుంటాయండి? ఈ ఉద్యోగస్తులకి ఇది ఉంది. ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, డిఎస్పీగా ప్రమోట్ అవుతాడు, కానీ డ్యూటీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డ్యూటీసే ఉంటాయి, పోస్టింగ్ ఎక్కడ రాదు. లేకపోతే వాళ్ళకి ప్రమోట్ అయ్యారనుకోండి, వాళ్ళు వీఆర్లో ఉంచుతారు. అలాగే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఈ రకమైన అంటే ఇబ్బందులు. కాపుల్ని టార్గెట్ చేసి అవమానపరుస్తున్నారు అనేది కాపు నేతలు చెప్తున్నటువంటి మాట. అవమానమే కదండి. ఇప్పుడు ఒక ప్రమోషన్ ఇచ్చి నువ్వు పాత రోల్స్లో వాళ్ళు వర్క్ చేయడం అంటే అతనికి అది అవమానమే కదండి. అలాగే అందరు ఉద్యోగస్తులకి ఆ బాధ ఉంది. కాకపోతే వాళ్ళ బ్యాక్ అండ్ ఇంటెన్షన్ ఇదే అండి. వీళ్ళు కీ రోల్స్కి ఎక్కడికన్నా కీ రోల్స్కి వెళ్ళిపోతే కొన్ని లోకల్గా ప్రతి ఉద్యోగస్తుడు సామాజిక వర్గాన్ని కొంచెం కాసుకుంటున్నారండి. ఒక కాపుల్లోనే కాదండి, అది అన్ని కులాల్లోనూ ఉంది. ఏదన్నా ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆ కులం ఆ లోకల్గా ఉండే ఆ కులంలో లీడర్లను కానీ కార్యకర్తలను కానీ కాచుకునే పరిస్థితి ఉందండి. అలాగే ఇందులో ఎక్కువ పాపులేషన్ ఎక్కువ కాబట్టి, ఉద్యోగస్తులు ఎక్కువ కాబట్టి వీళ్ళని ఏదన్నా కీ రోల్స్లోకి వెళ్తే కనుక భవిష్యత్తు వీళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఏమో అని చెప్పి ఆ రకమైన ఇబ్బంది ఉంది.